ఆశ్రిత్ రాఘవ. శారదకి లోకల్ గ్రౌండ్ అని నీకేమైనా టెన్షన్ ఉందా? లేదు, అలాంటిదే. మరి ఎందుకు మొహం అలా ఏదో ఆమద నాకినట్టుగా? నేను ఎప్పుడు ఇలానే పెట్టుకుంటానే. ఎప్పుడు ఆమద నాకేసి వస్తావా? హ్యాపీగా జాలీగా ఏం పాడుతున్నావు సార్? నేను పాడబోయే పాట సామజవరగమన, సినిమా అలవైకుంఠపురంలో, లిరిక్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, మ్యూజిక్ ఎస్ఎస్ తమన్ గారు, పాడిన వారు సిద్ శ్రీరామ్ గారు. చప్పట్లు కొట్టారు వాళ్ళు. నీకు ఫ్యాన్సా ఆ పాటకి ఫ్యాన్సా తెలీదు. నువ్వు పాడిన తర్వాత చూద్దాం. గుడ్ లక్. డన్. థ్యాంక్ యూ. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కావాలి కాస్తాయే కట్టుకల నా కలలు, నువ్వు నూలుముతుంటే ఎర్రగా కంది చింతేనే సెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టు చెవటే నిష్ఠురపు విలవిలలు. సామజవరగమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవరగమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తప్పుకు వెళ్ళకు దయలేదా అసలు. ప్రతి మలుపులోన ఎదురు పడిన వెన్నెల వనమా, విరిసిన పించమా విరుల ప్రపంచమా, ఎన్నెన్ని వన్నె చిన్నలంటే ఎన్నెగ వసమా. హరనాగాల తగిలిన నా నీడ తరిగిన ఉలకవా పలకవా భామా, ఎంతో బతిమాలిన ఇంతేనా అంగన, మదిని మీటు మధురమైన వన విని వినుము. సామజవరగమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవరగమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కావాలి కాస్తాయే కట్టుకల నా కలలు, నువ్వు నూలుముతుంటే ఎర్రగా కంది చింతేనే సెగలు. ఒక ప్రశ్న, నువ్వు ఈ పాటలో డాన్స్ చేయడానికి ట్రై చేసావా? అవునా? అది అంటే నాకేమనిపించింది అంటే నువ్వు ఒక క్రికెట్ ఫీల్డ్ లో ఉన్నావు, నువ్వు ఇక్కడ నుంచో అక్కడి నుంచో, నువ్వు అటెళ్ళు కొంచెం అటెళ్ళు అటు గల్లీలో నుంచో, దాని తర్వాత నేను ఇట కొడతా, ఇట్లాగే అనిపించింది నాకేదో నువ్వు క్రికెట్ ఆడుతున్నట్టుగానే అనిపించింది. కాదు సార్, అది మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నా. ఎంజాయ్ చేసావా? ఎస్ సార్. మీరు ఎంజాయ్ చేశారా?
విజయప్రకాష్ గారు. ఆశ్రిత్ రాఘవ ఎలా అంటే చూసేందుకు ఒక చిన్న మిరపకాయలా ఉంటాడు, కానీ కారం ఇలా ఉంటుంది చూడండి. ఫ్లవర్ లా ఉన్నావు కానీ ఫైర్ లా పాడావరా. సూపర్ పర్ఫార్మెన్స్, చాలా బాగా పాడావు ఆశ్రిత్. ఈ పాట యాక్చువల్గా వినేందుకు చాలా బాగుంటుంది, కానీ పాడేందుకు చాలా కష్టం. ఏమంటే చాలా చిన్న చిన్న విషయాలు ఉంటాయి. తరిరా అని చాలా బాగా క్లియర్గా ఆర్టికులేట్ చేశావు. దట్ షోస్ నువ్వు ఎంత ప్యాషనేట్గా దాన్ని ప్రాక్టీస్ చేసి ఒక్కొక్క లైన్ని అర్థం చేసుకుని పాడడం ఒక ఫైనలిస్ట్ లక్షణం. అది నువ్వు ఈరోజు నిరూపించావు విశాఖపట్నంలో. ఇంకోటి ఏమంటే నీకు కూడా ఏదో ఒక టీ షర్ట్ కూడా వచ్చింది. పోస్టర్ లేకపోతే ఏంటి, ఒక టీ షర్ట్ వచ్చింది చూడు, నీ ఫోటో ఉంది దాని మీద. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కానీ నీ సైజుకి ఒక టీ షర్ట్ కూడా లేదురా, అన్ని పెద్దవిగానే ఉన్నాయి. అది ఫుల్ ఫ్యామిలీ సైజ్ టీ షర్ట్ సార్. అది ఒక ఫ్యామిలీకి ఒక టీ షర్ట్ అంతే. సునీత మేడం, చాలా బాగా పాడావు నాన్న. ఆ ప్రెషర్ లేకుండా నీ వయసుకున్నటువంటి బెస్ట్ క్వాలిటీ ఏంటి అంటే మిగతా విషయాలు ఏమి పట్టవు. ఆ మైండ్కి ఆ హార్ట్కి వచ్చిన పని అయిందా, ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళి ఏం పెడతారు, ఏం తిందాము, అంతే. నీకు ఎలా అనిపించింది నాన్న? మీరే చెప్పాలి. నాకైతే బాగా అనిపించింది. బాగా పాడావు, చాలా బాగా పాడావు నాన్న. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆశ్రిత్ రాఘవ, ఎలా ఉన్నావురా? నేను వేదిక మీదకి వచ్చి ముందు నన్నే పిలిచారు కదా మీరు, చరణ్ గారు, వచ్చి మాట్లాడదామని అందరిని చూసేసరికి, ఇంతమందిని చూసేసరికి నాకు కొంచెం భయం వేసి కొన్ని మాటలు మధ్యలో మింగేశాను కూడా. కానీ వాడు చూడు, ఇంత పిల్లోడు వచ్చి అసలు హాయిగా అలవోకగా అవలీలగా పాటను ఆటాడుకున్న విధానం చూస్తే చాలా ముచ్చటేస్తుందిరా. కానీ ఏ మాట కామాట చెప్పాలి, పల్లవి బాగుంది. చరణంలో విరిసిన పించమా విరుల ప్రపంచమా, తర్వాత ముందు మల్లెల హాసమా, దాని తర్వాత విరిసిన పించమా నుండి అద్భుతంగా పాడావురా. పల్లవి బాగుంది, కానీ చరణం చాలా బాగా పాడావు. మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్.